వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. అసలు ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఐటీఐఎల్ ప్రాసెస్ దట్ ఫోకసెస్ ఆన్ ఫైండింగ్ అండ్ మేనేజింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్స్, మినిమైజింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అగైన్. అంటే మనం ఒక ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక ఇష్యూ వస్తే దాన్ని మనం రిజాల్వ్ చేసామనుకోండి, ఏం కాదు. అదే ఇష్యూ మళ్ళీ మళ్ళీ వచ్చిందనుకో, దాన్ని రిజాల్వ్ చేయాలి. అంటే అది ఎందుకు వస్తుంది, సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి అనే దాన్నే ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్? ఇన్సిడెంట్ అంటే ఏంటంటే an unexpected interruption or reduction in the quality of an IT services. ప్రాబ్లం అంటే ది అండర్లయింగ్ కాజ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్. ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇష్యూ వస్తే సర్వీస్ టీమ్ అనేది దాన్ని సాల్వ్ చేసింది. సో అగైన్ అండ్ అగైన్ ఆ ప్రాబ్లమే మళ్ళీ మళ్ళీ వచ్చిందనుకో, అసలు సర్వీస్ టీమ్ అనేది ఈసారి ఏం చేయాలంటే దాన్ని అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాని రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని పర్మనెంట్గా ప్రాబ్లం అనేది ఇష్యూ సాల్వ్ చేయాలి. అదే ప్రాబ్లం మేనేజ్మెంట్ యొక్క మెయిన్ గోల్. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్లో మనకు కొన్ని స్టేట్స్ అనేటివి ఉంటాయి. సో హియర్ న్యూ స్టేట్, అసెస్ స్టేట్, ఆర్సిఏ స్టేట్, ఫిక్స్, రివ్యూ, క్లోజ్డ్. న్యూ స్టేట్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఇనిషియల్ డీటెయిల్స్ ఆర్ క్యాప్చర్డ్. అంటే ఒక కొత్త ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యి దాన్ని అసెస్ అంటే ఏంటంటే ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఎవరికి అజైన్ చేయాలి, ఎవరైతే సెట్ అవుతారో అనేదాన్ని అసెస్ అంటారు. ఆర్సిఏ ఏంటంటే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాని యొక్క అనాలిసిస్ చేసి ఎందుకు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. తర్వాత దానికంటూ టెంపరరీ. నెక్స్ట్ ఫిక్స్. ఫిక్స్ అంటే ఏంటంటే రెండు ఉంటాయి. వర్క్ రౌండ్ అంటే ఏంటంటే టెంపరరీ సొల్యూషన్. అంటే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు మనం టెంపరరీ సొల్యూషన్ అనేది యూజ్ చేస్తాం. రివ్యూ. వెరిఫై దట్ ద సొల్యూషన్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిజాల్వ్. అంటే ఆ సొల్యూషన్ అనేది ఎఫెక్టివ్గా ఉందా లేదా, ఇన్సిడెంట్స్ అనేది రిజాల్వ్ అవుతున్నదా లేదా అనేది రివ్యూ చేస్తాం. క్లోజ్డ్ అంటే ఏంటంటే క్లోజెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రెజల్యూషన్ అండ్ డాక్యుమెంటేషన్. ప్రాబ్లం అనేది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. మనం ప్రాబ్లం అనేది ప్రాబ్లం నుంచి ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయగలం. ఒకటి మాన్యువల్గా క్రియేట్ చేయగలం, నెక్స్ట్ ఇన్సిడెంట్స్ ద్వారా క్రియేట్ చేయగలం, మేజర్ ఇన్సిడెంట్స్ ద్వారా క్రియేట్ చేయగలం, ఆటోమేటికల్ బై యూజింగ్ బిజినెస్ రూల్స్ ద్వారా కూడా క్రియేట్ చేయగలం, ఇంటిగ్రేషన్స్ ద్వారా కూడా క్రియేట్ చేయగలం. నెక్స్ట్ హియర్ నౌన్ ఎర్రర్ ఆర్టికల్ అంటే ఏంటి, పర్మనెంట్ ఫిక్స్ అంటే ఏంటంటే నౌన్ ఎర్రర్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాజ్ కానీ వర్క్ రౌండ్ కానీ కా మొత్తం ఒక డాక్యుమెంట్ లాగా చేసి నాలెడ్జ్ బేస్లో అనేది అప్లోడ్ చేస్తాం. ఆ ఇష్యూ వచ్చింది అనుకో, యూజర్ అనేవాడికి మళ్ళీ మళ్ళీ అదే ఇష్యూ వచ్చే మనం అనేది ఆ డాక్యుమెంట్ అనేది రిలేటెడ్ సెర్చ్లో కనిపిస్తుంది. దాని ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పర్మనెంట్ ఫిక్స్ అంటే ఏంటంటే ఆ ఇష్యూని ఇంకొకసారి రాకపోకుండా సాల్వ్ చేయగలం. సో ప్రాక్టికల్గా మనం ప్రాబ్లం రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇన్సిడెంట్స్ నుంచి నేను ప్రాబ్లం రికార్డ్ అనేది క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇన్సిడెంట్స్లో సర్వీస్ డెస్క్ వచ్చేద్దాం. సో ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్, ఓకే, దిస్ వన్ ఐ వాంట్ టు క్రియేట్. సో ఇక్కడ క్లిక్ హియర్. ఇంకా బ్యాక్, ఇది ఆల్రెడీ క్రియేట్ చేశాను. unable to, okay, then click this one. See this one, incident number, this one I want select, create problem statement is network storage unavailable. So problem is created from this origin task, from this incident problem is created. Next here ప్రాబ్లం మేనేజ్మెంట్లో మనకి షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఉండదు, ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో నెట్వర్క్ స్టోరేజ్ అన్అవైలబుల్, హియర్ దిస్ వన్ ఇన్సిడెంట్. సో ఇప్పుడు అసెస్కి మూవ్ అవుతున్నామంటే మనం
అసైన్ చేయాలి. సో I want to assign this one problem and administrator, then assess. సో నెక్స్ట్ ఆర్సిఏ అంటే మనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది వర్క్ రౌండ్లో రాద్దాం. సో ఐ వాంట్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఐ విల్ టేక్ సమ్ మ్యాటర్ ఫ్రమ్ దిస్. ఓకే, ఇక్కడ కాజెస్, దెన్ సెలెక్ట్ దిస్ వన్. సో ఓకే, నెక్స్ట్ దాని యొక్క వర్క్ రౌండ్. దెన్ కన్ఫర్మ్. సో ఆర్సిఏ కంప్లీట్. సో మనం ఇప్పుడు ఫిక్స్ చేయాలంటే దానికంటూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. సో పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూద్దాం. సో దిస్ వన్, then back. Okay, then fix. Next ఫిక్స్ చేసిన తర్వాత I want to go to the resolve. Resolved, this time resolved by the system administrator. So system administrator ఎందుకంటే I am the system administrator. ఇప్పుడు అక్కడ వేరేది ఉంటే వేరే నేమ్ వస్తుంది. Then completed, close. So here see, opened by system administrator, confirmed by system administrator, fixed by, completed by, everything. Okay, సో యాక్టివిటీ లాగులో చూడొచ్చు మీరు. వీఆర్ న్యూ టు అసిస్, అసైన్ టు ప్రాబ్లమ్ అడ్మినిస్ట్రేటర్. అసిస్ నుంచి ఆర్సీఏకి వచ్చింది, ఆర్సీఏ నుంచి ఫిక్స్డ్ ఇన్ ప్రోగ్రెస్కి వచ్చింది, ఫిక్స్డ్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి రిజాల్వ్డ్కి వచ్చింది, మనం ఫిక్స్ చేసేసాం. సో రిజాల్వ్డ్ నుంచి క్లోజ్డ్ అయింది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో నౌన్ ఎర్రర్ ఆర్టికల్ అంటే ఏంటి, నౌన్ ఎర్రర్ ఆర్టికల్ అనేది ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. శాంపిల్గా మీకు నౌన్ ఎర్రర్ ఆర్టికల్ ఎలా ఉంటుందో చూపించాలంటే ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో this కేబీ నాలెడ్జ్ బేస్. సో కేబీ ఎందుకంటే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే పోర్టల్స్, దిస్ ఈస్ ద పోర్టల్ వీఆర్ హ్యావింగ్. ఈ పోర్టల్లో మనం ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. సర్వీస్ పోర్టల్కి దాని సఫిక్స్ వచ్చేసి ఎస్పి. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ కేబీ knowledge portal. So we are using this one KB. This is a knowledge portal. Next we are also having service portal. So click this one. So this one is the article. Unable to send receiver mails. It is created by the system administrator. 4 views, and this is a description, workaround, their cause, everything in this article.
నెక్స్ట్ వీడియో ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ ద ఆర్టికల్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ రికార్డ్. సో మీకు ప్రాబ్లమ్ రికార్డ్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బై గైస్.